రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అరే న్యూ ఇయర్ వస్తుంది, మనిషికి 500 వేసుకుందాం, రొట్టెలు చేద్దాం, చికెన్ తెచ్చుకుందాం, బిర్యానీ పొలవ అన్నం వండుకుందాం, రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి దావత్ చేసుకొని డీజే పెట్టుకొని బగ్గా ఎగురుదామని ఊర్లల్లో పోరగాండ్లు అనుకుంటారు. ఇక పట్నంలో ఉండే యూత్ పోరగాళ్ళు పబ్బులు, క్లబ్బులు, ట్యాంకు బండు, నెక్లెస్ రోడ్డు, నైట్ అవుట్ అనుకుంటా ప్లాన్లు వేసుకుంటా వీళ్ళుంటారు. ఇట్లా న్యూ ఇయర్ కోసం ఎవరి ప్లాన్లలో వాళ్ళు ఉన్నారు. కానీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్ల వాళ్ళు కొత్త సంవత్సరానికి కొత్త రూల్స్తో ఉన్నారు. అమ్మర బిడ్డో చూస్తుండగా ఏడంగానో 2023లో రోజులన్నీ గడిచిపోయినాయి. వీళ్ళు 31st గురించి కొత్త సంవత్సరం గురించి మాట్లాడేటందుకు వచ్చినా. మరి ఇగో కొత్త సంవత్సరంలో కొత్త రూల్స్ పట్టుకొచ్చిరట. నువ్వు 1 గంట దాకానే పర్మిషన్లు ఉంటాయట. 31 తారీఖు నాడు రాత్రి ఆయన 12 గంటల దాకా ఎగురుతారో దుంకుతారో ఏం చేస్తారో తెలియదు. కానీ ఆయన 12 గంటల కేక్ కోసి 1 గంట వరకు ఎక్కడోళ్ళు అక్కడ ఇంటి పట్టుకు చేరుకోవాలట. ఇక డీజే సప్పుడ్లు, డెక్కు పెట్టుడు గిసొంటివి చేయొద్దు. ఒకవేళ పెట్టాలనుకున్నా కానీ ఇగో 12 గంటల వరకే పెట్టుకోవాలట పర్మిషన్ తీసుకొని. ఆయన ఈవెంట్లకు అయితే 10 రోజుల ముంగటనే పర్మిషన్ తీసుకోవాలట. నువ్వు ఇక ఏడ ఏ దావత్ చేసుకున్నా కానీ ఇక గట్టిగానే ప్రొటెక్షన్ ఉండేటట్టు ఆయన సెక్యూరిటీ పెట్టుకోవాలట. సీక్రెట్ కెమెరాలు సుతా పెట్టాలట. ఇక పోలీసు వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు, షీటింగ్ వాళ్ళు చుట్టూ ఉంటారు. మీకు ఎరుకున్న ముచ్చట్నే కదా. ఇక పక్కన ఉన్న వాళ్ళని జాగారం అయితే చేపియొద్దుల్లో. ఇగో ఎంత పర్మిషన్ ఉంటే ఎంత జాగ ఉంటే గంతమందికే పాసులు ఇవ్వాలట. జాగ ఎంత ఉంటే గంతే. ట్రాఫిక్ తిప్పాలు చేయొద్దు. ఇక జనాలు వచ్చిపోయే వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దట. 18 సంవత్సరాలు నిండా కొట్టే ఇక నో దావతు, తాగుడు గీకుడు ఉండదు. ఒకళ్ళ పోయినా కానీ తాగొద్దట. టైంకి వెళ్ళిపోవాలి ఇంటికి. డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిరు అనుకో పోలీసు వాళ్ళు మీటర్ పెడతారు. ఆయన షార్టర్లా ఇక అదైనట్టు మంచిగా 10,000 ఇస్తారట. బిల్లు చూసుకోరు. మరి సుమా పాటిస్తారో మరి. కొత్త రూల్స్, కొత్త సర్కారు, కొత్త కమిషనరు, కొత్త రూల్స్ వచ్చినాయి. జర్ర జాగ్రత్తగా ఉండరు గీతాప. అసలే అటుకెళ్ళి కరోనా, ఇటుకెళ్ళి న్యూ ఇయర్లో మరి కొత్త రూల్స్ వచ్చినాయి కాబట్టి కడతారా చూసుకోరు. ఇక ఏదేమైనా సరే కానీ అడ్వాన్స్ అయితే హ్యాపీ న్యూ ఇయర్. రచ్చబండ ముచ్చట్లకి వెళ్ళి చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.